ఉత్తరాఖండ్లో మేఘం ఉరుముతోంది. హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణుకుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని గంగమ్మ జలదిగ్బంధం చేస్తే యమునా నది ఉగ్రరూపం ఢిల్లీని భయపెడుతోంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర ఉత్తరాదిలో ఎటు చూసినా వరద ముప్పే. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఉప్పెనతో ఉత్తరాఖండ్ ఊపిరి బిగబట్టింది. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న కుండపోత వర్షాలకు 5గురు మృతి చెందారు. 11 మంది గల్లంతయ్యారు. అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. కొండచర్యలు విరిగిపడి పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. క్లౌడ్ బస్ట్ తో ఉత్తరాఖండ్ ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చమోలి, రుద్రప్రయాగ్, తెహ్రీ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాగేశ్వర్ జిల్లా పౌసరి గ్రామంలో ఆకస్మిక వరదలకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ గ్రామంలో 2 చనిపోయారు, 3 గల్లంతయ్యారు. చమోలి జిల్లా బోపాటాలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో 2 చనిపోయారు. దాదాపు 20 పశువులు జల సమాధి అయ్యాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని 15 గ్రామాల్లో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. కొండచర్యలు విరిగిపడ్డంతో 180కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు. కేదార్నాథ్, లారా గ్రామాన్ని కలిపే బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్తో పాటు పలు జిల్లాల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు పలుమార్లు అతలాకుతలం చేశాయి. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నగర కుడి భూభాగం వర్షానికి కొట్టుకుపోయి నదీ గర్భంలా మారింది. పర్యాటకుల వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. చంబాలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3000 మందికి పైగా యాత్రికులను ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. రాష్ట్రంలోని జిల్లాల్లో మొత్తం 584 రోడ్లు మూసివేశారు. భారీ వర్షాలకు యూపీలోని గంగా, వరుణ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వారణాసిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఘాట్లు వరద నీటితో మునగడంతో మిద్దెలపైనే అంత్యక్రియలు చేసేస్తున్నారు. ప్రయాగరాజ్లో గంగానది నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ప్రజలు 30,000 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేని వర్షాలతో పంజాబ్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలో దిగాయి. భారీ వర్ష సూచనతో ఆగస్టు 27 నుంచి 30 వరకు పంజాబ్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఆగస్టులో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన ఢిల్లీలో ప్రమాద స్థాయిని మించి ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది యమునా నది. మహారాష్ట్రలోని లాతూర్లో వరదల కారణంగా 50కి పైగా రోడ్లు, వంతెనలను అధికారులు మూసేశారు. నాందేడ్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకోవడంతో 8 మంది మృతి చెందారు. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. 2000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. ఉత్తరాదిలోని హర్యానా, రాజస్థాన్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.